అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. డెమోక్రాట్ల 8 ఏళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ రేపు అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం ప్రమాణ స్వీకార ప్రక్రియ 3 రోజులు జరగనుండగా సన్నాహక కార్యక్రమాలు ఈ రోజే ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నారు. గతేడాది నవంబర్ 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 8 ఏళ్లు దేశాన్ని పాలించిన డెమోక్రాట్లను ఓడించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అగ్ర రాజ్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించే పర్వానికి సర్వం సిద్ధమైంది. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరగనున్నప్పటికీ ఇందుకు సన్నాహక కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం ప్రక్రియ శనివారం వరకు కొనసాగనుండగా భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వాషింగ్టన్లోని లింకన్ హౌస్ లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలతో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంకురార్పణ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లింకన్ హౌస్ లో ఆరంభ కార్యక్రమాల తర్వాత ట్రంప్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మైక్ పెన్స్, దివంగత అధ్యక్షుడు, ఇతర నేతలకు నివాళి అర్పిస్తారు. తదుపరి ట్రంప్ ప్రసంగిస్తారని భావిస్తుండగా తర్వాత మరోసారి సాంస్కృతిక కార్యక్రమాలతో తొలి రోజు ఘట్టం ముగియనుంది. శుక్రవారం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనుండగా మొదట సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతో శ్వేత సౌధంలో ట్రంప్ దంపతులు, ఇతరులు తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవం జరిగే క్యాపిటల్ హిల్ వేదిక వద్దకు అంతా కలిసి వస్తారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటలకు అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన ఘట్టం ప్రారంభమవుతోంది. మొదట సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభ వాక్యాలు చదివి మొదట ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ తో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి అధ్యక్ష హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. ఈ ప్రసంగంలో తన భవిష్యత్ విధానాలను ట్రంప్ వివరించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ట్రంప్ కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. ఈ ప్రసంగం ముగిసిన తర్వాత ట్రంప్, పెన్స్ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో రెండో రోజు కార్యక్రమం ముగుస్తుంది. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో చివరి రోజైన శనివారం వాషింగ్టన్ నేషనల్ క్యాథడ్రాల్ వద్ద జాతీయ గీతాలాపన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు 2 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. శుక్రవారమే ట్రంప్ అధ్యక్ష పగ్గాలు అందుకున్నప్పటికీ ఆయన బాధ్యతల నిర్వహణ ప్రక్రియ మాత్రం సోమవారమే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దేశ ప్రజల సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోబోనని ఇప్పటికే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన సోమవారం నుంచే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేస్తోంది.